సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే. నిమజ్జనం కూడా మెయినే కదా! నిమజ్జనం అంటే లైటా ఇంకా? ఏదైతే విగ్రహం ఉంటుందో దాని భుజం పైన కాళ్ళు పెట్టేసి పట్టుకొని ఉంటున్నారు కొంతమంది. ఇన్ని రోజులు మొక్కిందంతా వేస్టేనా? ఎలా మీరు కాళ్ళతో ఎలా దేవుడితో బిజినెస్, నిమజ్జనం అంటే బిజినెస్. చిన్న విగ్రహాన్ని కూడా జస్ట్ చిన్న విగ్రహాన్ని తీసుకెళ్లి కొన్ని వాటర్ వేయడానికి 200 అడుగుతున్నారంట. ఆ పేరు చెప్పను నేను. ఒక పెద్ద ప్లేస్ లో ఒక విగ్రహం ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక లెఫ్ట్ సైడ్ లెగ్ ఏమో రిచ్ పీపుల్ కి, నార్మల్ గా మిడిల్ క్లాస్ ఎవరైతే నార్మల్ గా వితౌట్ ఎనీ పేమెంట్ వెళ్ళి పూజ చేసుకొని దేవుడికి మొక్కాలనుకుంటారో వాళ్ళకి రైట్ లెగ్. దేవుడిది రైట్ లెగ్ దగ్గర జస్ట్ ఇలా ముట్టను లేదా అంతే. ఇలా అన్నాడా తోసేసారా, ఇలా అన్నాడా తోసేసారా. విఐపి దర్శనం ఏదైతే ఉందో లెఫ్ట్ లెగ్ అక్కడ ఎలా ఉంది తెలుసా? నించోవచ్చు, ఇష్టం ఉన్నంత సేపు దండం పెట్టుకోవచ్చు, ఆ తర్వాత సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. సో వినాయక చతుర్థి అంటే మనకి ఎంత స్పెషల్, మనం ఎంత ఘనంగా పూజిస్తాము. 2 తెలుగు రాష్ట్రాల్లో గల్లీ గల్లీలో గణేషుని పెట్టి ఎంత చక్కగా మనం 9 రోజులు 11 రోజులు పూజలు చేసుకుంటూ ఉంటాము. కానీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇదే విధంగా కొన్ని వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి. సో 9 రోజులు ప్రాపర్ గా చాలా మంచిగా పూజలు చేసి 11 రోజులు అంత మంచిగా ఘనంగా పూజలు చేసి అంత హ్యాపీగా తీసుకొచ్చి నిమజ్జనం చేసే టైంకి ఇంత ఈ 9 days చేసిన పూజ అంతా కూడా జస్ట్ నిమజ్జనం కూడా మెయినే కదా! నిమజ్జనం అంటే లైటా ఇంకా? ఎలా పడేస్తున్నారంటే దేవుడిని పైన పెట్టేసి అలా తోసేయడము. అండ్ ఈ లాస్ట్ 2 days లో నేను ఏం చూసాను అనంటే దేవుడికి ఇక్కడ మన భుజం పైన ఏదైతే విగ్రహం ఉంటుందో దాని భుజం పైన కాళ్ళు పెట్టేసి పట్టుకొని ఉంటున్నారు కొంతమంది. క్రేన్‌ది అదేదైతే ఎడ్జ్ ఉంటుందో దాన్ని. అసలు ఇన్ని రోజులు మొక్కిందంతా వేస్టేనా? ఎలా మీరు కాళ్ళతో ఎలా దేవుడిని అసలు పట్టుకుంటారు? కాళ్ళు ఎలా పెట్టేసి మీరు దేవుడి పైకెక్కుతారు? అసలు నాకు చాలా బాధాకరం అనిపిచ్చింది. ఎందుకంటే మనం నిజంగా ఏదైనా చేస్తున్నాము అంటే అది మొత్తం ఎండ్ వరకి ప్రాపర్‌గా చేయాలి. లేదా చెయ్యొద్దు. ఈ సగం సగం షో ఆఫ్‌లెందుకు అని చెప్పేసయితే నాకనిపిచ్చింది. చాలా వీడియోస్‌లో చూసుకున్నట్లయితే మనం ఇలా నెట్టేయడం దేవుడిని, పాడేయడం అలా చేస్తున్నారు. మీరు ఇంత డబ్బులు ఖర్చు పెడతారు అంత ఘనంగా గణపతి. ఇప్పుడు పక్క గల్లీలో ఇన్ని ఫీట్స్ ఉందంటే దానికి మించి 2 ఫీట్స్ ఎక్కువే ఉండాలనుకుంటారు మీ గణేశుడిని. అంతలా మీరు డిమాండ్ చేసుకొని, అంతలా మీరు ఈగోకి తెచ్చుకొని, అంత పెద్ద ఫీట్స్ ఎక్కువ ఫీట్స్ ఉన్న గణేశుడిని తెచ్చుకొని, అంత మీరు పూజ చేసుకున్నప్పుడు, అలంకరించుకొని, అన్నదానం చేసుకొని, అన్ని చేసినప్పుడు నిమజ్జనం విషయంలో ఎందుకంత కేర్‌లెస్‌గా ఉంటున్నారనేదైతే నాకు అర్థం కాలేదు. సో నేనేమంటున్నాను అనంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ లాంటి ప్లేసెస్‌లో ఇంకొక విషయం ఏం వైరల్ అవుతుంది అనంటే చిన్న విగ్రహాన్ని కూడా జస్ట్ చిన్న విగ్రహాన్ని తీసుకెళ్ళి జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటర్‌లో వేయడానికి 200 అడుగుతున్నారంట. ఎందుకు? నిమజ్జనం చేయడానికి ఎందుకు మనీ ఇవ్వాలి? నాకసలు అది అసలు మొత్తానికే అర్థం కాని కాన్సెప్ట్ అదేంటంటే, ఇప్పుడు పూజ చేసుకున్నారు. వాళ్ళు తెస్తున్నారు. అక్కడ వాటర్ ఉన్నాయి. జస్ట్ వాళ్ళే ఎసేయొచ్చు కదా! లేదు. వీళ్ళ చేయిలో నుంచి తీసుకొని నీళ్ళలో ఎయాలి. తర్వాత వాళ్ళకి 200 పే చేయాలి. ఎవరు చెప్పారు 200 పే చేయాలని? అసలు ఎందుకు పే చేయాలి? అంటే దేవుడితో కూడా బిజినెస్ చేస్తున్నారా అనిపిచ్చింది ఒక రకంగా. అండ్ ఇంకొక వీడియో కూడా చూసాను. దాంట్లో ఏంటి అనంటే పేరు చెప్పను నేను. ఒక పెద్ద ప్లేస్ లో ఒక విగ్రహం. అక్కడ మనం చాలా మంది వెళ్తాము. పూజలు చేసుకుంటాం. దండం పెట్టుకుంటాము. ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక లెఫ్ట్ సైడ్ లెగ్ ఏమో రిచ్ పీపుల్ కి, నార్మల్ గా మిడిల్ క్లాస్ ఎవరైతే నార్మల్ గా వితౌట్ ఎనీ పేమెంట్ వెళ్ళి పూజ చేసుకొని దేవుడికి మొక్కాలనుకుంటారో వాళ్ళకి రైట్ లెగ్. ఆ రైట్ లెగ్ దగ్గర ఎలా ఉంది తెలుసా? దేవుడిది రైట్ లెగ్ దగ్గర జస్ట్ ఇలా ముట్టను లేదా అంతే. ఇలా అన్నాడా తోసేసారా, ఇలా అన్నాడా తోసేసారా, ఇలా అన్నాడా తోసేసారా. అలాగే ఇక్కడి నుంచి ఒకరు తోస్తున్నారు, అక్కడి నుంచి ఒకరు లాగుతున్నారు. అలా ఉంది. అయితే విఐపి దర్శనం ఏదైతే ఉందో లెఫ్ట్ లెగ్ దేవుడిది ఏదైతే గణపతి పప్పది లెఫ్ట్ లెగ్ ఉందో అక్కడ విఐపి దర్శనం. అక్కడ ఎలా ఉంది తెలుసా? నించోవచ్చు, ఇష్టం ఉన్నంత సేపు దండం పెట్టుకోవచ్చు, ఆ తర్వాత సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఎక్కడ న్యాయం ఇది?
దేవుడు అంటే దేవుడే కదా ఎవరికైనా. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి దేవుడు ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు. డబ్బుని ఇవ్వనోళ్ళకు నార్మల్‌గా వృద్ధాశ్రమం చేసుకున్నోళ్ళకి తక్కువ ఆశీర్వాదం ఇస్తాడు. అలా ఏమన్నా ఉందా? అలాంటి రూల్ ఉన్నట్టయితే నాకేం తెలీదు మరి. ఇలాంటి వీడియోలు చూస్తుంటే నిజంగా దేవుడితో బిజినెస్, నిమజ్జనం అంటే బిజినెస్. అందులో దేవుడికి విలువ ఇవ్వకుండా అలా పడేయడము. 9 రోజులు అంత ఘనంగా డీజేలు పెట్టుకొని, డాన్సులేసేసి, పూజలు చేసుకొని ఇన్ని చేశాక నార్మల్‌గా అయితే వినాయకుడిని పెట్టిన తర్వాత నిమజ్జనం వరకి కూడా అదంతా ఒక ప్రాసెస్ అది. అదంతా ఒక రూలు. అది కూడా మెయినే మనకి. 9 రోజులు గణేశుడిని పెట్టామా, వన్స్ నిమజ్జనం చేసేసానా అయిపోయిందిగా మనకి విగ్రహంతో సంబంధం లేదన్నట్టు కాదు. నిమజ్జనం కూడా అందులో ఒక భాగమే. అది కూడా మీరు ప్రాపర్‌గా చేయాల్సిందే. అప్పుడే కదా మీరు ఇన్ని రోజులు పెట్టిన పూజ అనేది ఫలిస్తుంది. అది మొత్తం కంప్లీట్ అవుతుంది. 9 రోజులు అయిపోయిందా నిమజ్జనం చేసామా, దేవుడిని తీసుకెళ్ళి వాటర్‌లో పడేసామా అంటే కాదు. మీరింత కష్టపడి ఇన్ని చేసి, ఇన్ని చేస్తున్నారే మరి నిమజ్జనం ఏదో క్లియర్‌గా చేయండి. ఇంకొకటి చాలా మందిని చూసాను. ఇప్పుడు నిమజ్జనాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తే చూడండి మీరే గమనించండి. నేను చెప్తుంది నిజమా కాదా అన్నది. చాలా మంది నిమజ్జనం చేసినప్పుడు డ్రింక్ చేసి ఉంటున్నారు. డ్రింక్ చేసి ఫుల్‌గా డాన్స్ ఏసేస్తున్నారు. డ్రింక్ చేయడం ఎవరు చెప్పారు? నిమజ్జనం అప్పుడు డ్రింక్ చేయాలని ఏంటి అసలు రూలు? పక్కన దేవుడిని పెట్టుకొని మీరు డ్రింక్ ఎలా చేస్తారు? సో, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ గణేష్ పండగ అనేది మనకెంత స్పెషలో, మనందరం ఎంత చక్కగా చేసుకుంటామో, దాన్ని ప్రాపర్‌గా విలువ ఇవ్వండి దానికని చెప్పి నేను కోరుకుంటున్నా. మెయిన్ ఒకటేంటి ఈరోజు నేను చెప్పిన దాంట్లో, నిమజ్జనాలు సరిగ్గా చేయట్లేదు. ప్రాపర్‌గా ఒక క్రేన్ పెట్టి, లేదా ఇంకేదైనా తాళ్ళు కట్టి, అలా మెల్లిగా తీసి దేవుడిని వాటర్‌లో ఎయండి. పడేయడం, తోసేయడం ఏంటి? అది చూసే వాళ్ళకి చాలా హర్టింగ్‌గా ఉంది. ఆ దేవుడు నాకు తెలీదు కానీ, నిజంగా చూసే వాళ్ళకి హర్టింగ్‌గా ఉంది. ధర్మాన్ని నమ్మే వాళ్ళు చాలా మందున్నారు సమాజంలో. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు ఇలాంటివి చూసినప్పుడు. ఈవెన్ దో నేను పర్సనల్‌గా చాలా హర్ట్ అయ్యాను. ఇక్కడ భుజాల మీద కాళ్ళు పెట్టేసి అతడు ఏదో తన్నినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు విగ్రహాన్ని వాటర్ లోపలికి. ఏంటది? కాళ్ళు పెడతారా దేవుడికి? నిన్నటి వరకి కాళ్ళు మొక్కాం అదే దేవుడికి. ఈరోజు మనం కాళ్ళు పెడుతున్నాం వాళ్ళకి. ఇది ఎంత గలీజ్‌గా ఉంది తెలుసా చూడ్డానికి, చెప్పడానికి కూడా. చాలా సిల్లీగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఇది కాకుండా నిమజ్జనం చేస్తే 200 ఇవ్వాలి, 500 ఇవ్వాలి. జస్ట్ వాటర్‌లో ఇలా తీసుకొని బొమ్మనేసినందుకు. అది కూడా చాలా రాంగ్ అనిపిచ్చింది. దేవుడితో బిజినెస్ చేయడం అనేది కూడా చాలా రాంగ్ అనిపిచ్చింది. వీఐపీ దర్శనం ఉన్న వాళ్ళేమో సెల్ఫీలు దిగొచ్చు, ఒక 10 నిమిషాలు మొక్కుకోవచ్చు. కానీ నార్మల్‌గా ఏ వీఐపీ దర్శనాలు లేకుండా నార్మల్ భక్తులేమో ఇలా దొబ్బేస్తున్నారు. జస్ట్ 1 సెకండ్ కూడా ఇవ్వట్లే. ఆ 1 సెకండ్‌లోనే వాళ్ళు దండం పెట్టుకోవాలి, మొక్కుకోవాలి, మనసులో కోరికలు తీర్చుకోవాలి, బొమ్మను చూడాలి. అవుతదా ఇదంతా సాధ్యం? అవ్వదు. సో, ఇవన్నీ కూడా రాంగ్ అంటున్నా. కనీసం ధర్మాన్నన్నా వదిలేయండి. అన్ని విషయాల్లో మీరందరూ బిజినెస్ చేస్తున్నారు. అంత కమర్షియల్‌గా మారిపోయింది. కానీ కనీసం దేవుడి విషయంలోనైనా ఆలోచిస్తే ఆ దేవుడు మీకు మంచి చేస్తాడని చెప్పి కోరుకుంటున్నా. సో, మొత్తానికి నేను చెప్పిన టాపిక్స్ మీకెలా అనిపించాయో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.